పోలీసులు వచ్చారేంట్రా? మేడం, లాయర్ అంటూ ఒక అతను ఇంటికి వచ్చాడా? అవును, ఎందుకు అడుగుతున్నారు? వాడు లాయర్ కాదు, క్రిమినల్. వాడు కొట్టిన వాళ్ళు 5-6 మంది హాస్పిటల్లో ఉన్నారు. పోటీలో పొడుగోడు అవుట్. మరి పొట్టోడు? వాడు అసలు నా కాంపిటీషనే కాదురా. మీరనుకుంటున్నట్టు ఆయన అలాంటి వారు అది మేము చూసుకుంటాం. వాడిని రమ్మనండి, స్టేషన్ తీసుకెళ్లి విచారించాలి. స్టేషన్ కా? ఆయన ఇంట్లో లేరు. ఇన్స్పెక్టర్, ఒక్క నిమిషం. ఏంటి ఇన్స్పెక్టర్, అంత పెద్ద అక్విస్ట్ ను పట్టుకోవడానికి గుంపుగా రాకుండా చిల్లర కొట్టులో మామూలుగా వచ్చినట్టు ఒంటరిగా వచ్చారేంటి? డోంట్ వరీ, మీకు కావాల్సిన వ్యక్తి లోపలే ఉన్నాడు, నేను మీకు హెల్ప్ చేస్తా. కమాన్. లాయర్ గారు, మాయా గారు నడువు ఎక్కడో పట్టేసిందంట, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. మర్దన చేయడానికి ఎంత స్పీడ్గా వస్తున్నాడో చూడు. రండి. ఏంటి దొరికావా? ఇన్స్పెక్టర్, ఇతను తీసుకువెళ్లి తలకిందులుగా వేలాడదీసి నీళ్లు పోసి కొడతారో లేక నేల మీద పడుకోబెట్టి రాగా కొడతారో దానికి ముందు నా కళ్ళెదురుగా 2 దెబ్బలు కొట్టి తీసుకెళ్ళండి సార్. ఎవరు మా ఇతను? నీ మీద ఎంత కోపంగా ఉన్నాడు అంటాడేంటి? ఏంటి వచ్చిన వాళ్ళంతా మామ అల్లుడు అంటున్నారు? నా ఫ్రెండే. ఇలాగా బెదిరించడం నిజంగా నేను భయపడిపోయాను. అవును, నువ్వేంట్రా ఈ ఊళ్ళో? ట్రాన్స్ఫర్ అయ్యి 2 ఏళ్ళు అయింది. గుడి ఫంక్షన్ లో నువ్వు జీప్ ఎక్కడం చూశాను. రేయ్, నువ్వు ఇంకెక్కడేం చేస్తున్నావు? వెళ్ళి తీసుకురా. వంటవాడి మీద ఒక కన్నేసించు. నిన్ను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నాడు. ఇంకో కన్ను ఆ పిల్ల మీద వేసించు. నీ మీద ఒక మాట కూడా పనివ్వడం లేదు. ఏంటి కదా? అదేం లేదురా. బలరాం, నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను, నీ చూపంతా నా మీదే ఉంది. నీకు నాకేంటి ప్రాబ్లం? మరి మనం సెలెక్ట్ చేసుకున్న షర్ట్కి ఇంకొకటి బిల్ వేయమంటే ఎలా ఉంటది? అర్థం కాలేదే. నువ్వు అనుకుంటున్నట్టుగా నేను ఇంటి పని మనిషిని కాదు బ్రదర్. ఒక రకంగా ఈ జమీన్ బంగళాకి వారసుడు. మాయా లైన్ లో పెట్టుకుంటేనే నా అప్పులు తీర్చగలను. ఆ పని ఏదో చేయొచ్చుగా. ఏంటి బ్రదర్ అంత ఈజీగానేసో? లోకల్ మోడల్ అయితే బర్ఫీయో పాల్కోవో ఇచ్చి కరెక్ట్ చేయొచ్చు. తన అల్ట్రా మోడల్ లాగా ఉందే, ఆ పిల్ల దగ్గరికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు. బాలు, ఈ లోకంలో ఉన్న అందరు అమ్మాయిలకి ఒక వీక్ పాయింట్ ఉంటుంది, దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు లాయరు, నీకు అన్ని పాయింట్లు తెలుసు. మనం అలా కాదే, ఓ పాయింట్ ఏదన్నా వదలొచ్చుగా. పాయింటే కదా, పద. నీ పాయింట్ మరీ వీక్ గా ఉంది. ప్రూవ్డ్ ఫార్ములా ప్రకారం ఏ అమ్మాయికైనా బొద్ది కంటే భయం అయ్యా. మాయా లోపల స్నానం చేస్తుంది. ఈ బొద్దెక్కిన బాత్రూంలో విసిరై భయంతో అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎదురుగా ఉన్న నిన్ను గుద్దుతుంది, కింద పడతారు, బాడీ టచ్ అవుతుంది, పాయింట్ వర్కౌట్ అవుతుంది. సూపర్ ఐడియా. కానీ నువ్వే ఇచ్చినట్టు ఎవ్వరికి చెప్పవు కదా. ఏం చేస్తున్నావు? కౌగులించుకుని దొరిలేటప్పుడు సేఫ్టీగా ఉండాలిగా, అందుకే మంచాన్ని అడ్జస్ట్ చేసి. స్నానం అయిపోయినట్టుంది, త్వరగా పడేయ్. ఏంటి నువ్వు వాటేసుకుంటావా? మరి ఎందుకు నీకింత ఆతృత? వెళ్ళు. మంచం దొరుకుతుంది, పట్టుకో. ఏంటి బ్రదర్, తను టవల్తో వస్తుంది అనుకుంటే ఇది టకటకా వెళ్ళి మంచం దూరేసింది. పట్టుకుందాం. సిల్వర్ పేపర్లో చుట్టూ తందూరి చికెన్లా ఉంది. తను నాకు దక్కితే నీకు గుడి కట్టి మొక్కుకుంటాను బ్రదర్. సరే, నువ్వు బొద్దెక్కన వెతుకు, నేను అమ్మాయిని చూస్తాను. నువ్వు చూస్తావా? అది కాదు బలరాం, కరెక్ట్ గా ఎక్కడ వేయాలో నేను చూసి చెప్తేనే కదా నీకు తెలుస్తుంది, అందుకన్నాను. మిస్ షట్టర్ మూసేసిందే. నువ్వు చూడలేదా? అంటే నువ్వు చూసావా? చెవి క్లీన్ చేసుకున్నాక బడిని విసిరి పాడేయాలి. చెవిలోనే ఉంచుకోవడం నాదే తప్పు. ఐడియా ఇచ్చాక నేను కట్ చేయకుండా దగ్గరే ఉంచుకున్నాను చూడు. పోయా పో. కాదు, ఒంటరిగా. ఏంటి ఒంటరిగా? నేనేమన్నా కాశ్మీర్లో బాంబు అయిపోతున్నాను గుంపుగా వెళ్ళడానికి? బుద్ధింకనేగా నేను వేసుకుంటా, నువ్వు పో. తోడుకి వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. సరే. మీరిక్కడేం చేస్తున్నారు? ఏమండి, కిందకి దిగండి. మీరేనండి పైన ఉన్నారు. ఏం జరుగుతుందిరా? ఏమండి, ఆ టవల్ ఇవ్వండి. సారీ, ఇదిగోండి. రే, కాఫీ ఇవ్వడానికి ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తావా? సర్లే గాని, ఇక్కడ చూసింది బయట ఎక్కడా చెప్పావు కదా? చూసింది అతను, నేను బయట చెప్పకూడదా? ఈ చండాల పనికి నేను ఐ విట్నెస్, చెప్పనులే. నిజంగా చెప్పావు కదా? నమ్మకం లేకపోతే టవల్ ఇప్పి కింద పడే దాటి ప్రమాణం చేస్తా. విజువల్ కరెక్ట్ గా ఉందా? అవును. ఎందుకు ఇదంతా?
నా చెల్లెలు ఈ ఇంట్లో ఏదో ఉందని భయపడుతోంది. అటువంటిది ఏమీ లేదని ప్రూవ్ చేయడం కోసమే ఈ ఇంట్లో 4-5 చోట్ల కెమెరాలు ఫిక్స్ చేస్తున్నాను. మాధవి చెప్పేది కరెక్టే. నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా చూసావా? మీ అత్త కొడుకు భాస్కర్ అయినా ఉంటాడు, లేదా ఆ వంటవాడు బలరామైనా ఉంటాడు. కెమెరా గోడ వైపుకి వెళ్ళిపోయింది. కొంచెం రైట్ కి తిప్పండి. ఇప్పుడు చూడు. ఏమైంది? ఇక్కడ ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. ఎవరు లేరుగా? లేదు, నేను మానిటర్లో చూశాను. బొమ్మను చూసి భయపడి ఉంటావు. ఎందుకని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అన్నిటికీ భయపడుతున్నారు? ఏమ్మా, నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఈ పిల్లలు ఎప్పుడు ఇంతే సార్, ఒట్టి పిచ్చి మాలోకం. అవును, మీరేంటి సార్ ఈ టైంలో? అది ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టిస్తావా? ఇప్పుడే పెట్టిస్తాను సార్. నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకోమ్మా. దాన్ని పట్టించుకోకూడదు సార్, మీరు రండి. రాత్రి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అక్కతో. మాధవ్ అక్కతోనా? మాయా అక్కతోనా? కాదు, మరి చంద్రకళ అక్కతో. చంద్రకళ అక్క ఎక్కడున్నారా? అక్క మీ ఎదురుగానే ఉంది కదా. ఇక్కడ ఎవరు లేరే. అయ్యో, అక్క మిమ్మల్ని చూస్తుంది, తెలియట్లేదా? అది సరే, ఆ అక్క ఎలా ఉంటారు? ఇదిగో ఇలా ఉంటుంది. ఏంటి సార్, ఇంకా నిద్ర బాగుండా మేలుకొని ఉన్నారు? నిద్ర రావట్లేదు. థ్యాంక్స్ ఫర్ ద కాఫీ. థ్యాంక్స్ ఎందుకు సార్? కంచెలోని కామాక్షి పలుకు మంచి రోజులు. ఈ ఇంటి కన్య పిల్లకి త్వరలో హలో, రవి. రవి, ఏంటి మురళి, ఏమైంది? నిన్ను ఎక్కడైనా వెతకాలి. కిందకి రా. ఏమైంది? చెప్తాను, కిందకి రా. జరిగిపోయింది. బాబు, చూసారా ఎంత దారుణంగా చంపేశారో వీళ్ళని. ఈ జమీన్ కోసం తమ ప్రాణాలని ఇస్తామనేవాళ్ళు వీళ్ళని నేను పనివాడగా చూసారా, నా తోడబుట్టిన వాళ్ళగా చూశారు బాబు. వదిలిపెట్టను బాబు, వీళ్ళని చంపిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. ఎందుకు పారిపోతున్నావు? నాకేం తెలీదు, నన్ను వదిలేండి సార్. నిజం చెప్పు, జమీన్ బంగ్లాలో ఏం చూసావు? ఎందుకని భయపడి పారిపోయావు? సార్, ఆ బంగ్లాలో ఎవరు ఉండొద్దు సార్, వెంటనే ఖాళీ చేయండి సార్, లేదంటే అందరూ ప్రాణాలకు ముప్పే. నువ్వేమంటున్నావు? ఆ బంగ్లాలో ఒకరు ఒంట్లో ఆత్మ ప్రవేశించింది సార్. ఎక్కువ సాక్షిగా చెప్తున్నాను, దాన్ని నిన్న కళ్ళారా చూశాను సార్. నిన్న రాత్రి బంగ్లా దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఇంటి కన్నె పిల్లకి వివాహం జరగబోతోంది. అమ్మ పలుకు జగదంబ పలుకు, అమ్మ పలుకు జగదంబ పలుకు, అమ్మ పలుకు జగదంబ. అదెవరో నువ్వు గుర్తుపట్టి చెప్పగలవా? అది కష్టం సార్, కానీ ఆ ఆత్మ దూరింది ఒక అమ్మాయి ఒంట్లో సార్. అది మామూలు ఆత్మ అని నేను అనుకోవటం లేదు సార్. చాలా ఉగ్రంగా కనిపించింది. దాని ఆవేశం తగ్గినట్టు నాకు కనిపించలేదు సార్. అది తీసుకోండి సార్. సార్, ఈ గుడ్డు మండలం రోజుల పాటు శ్మశానంలో వచ్చి పూజ చేసింది సార్. దీన్ని మీరు ఇంటికి తీసుకెళ్ళండి సార్. ఆ ఆత్మ ఎవరు ఒంట్లో ఉందో వారి ఉనికిని ఈ గుడ్డు తెలియజేస్తుంది సార్. అది కాదు, ఇది సార్ ఆలోచించకండి సార్. అది ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుందో. ఇప్పటికే 3 ప్రాణాలు తీసింది. వెంటనే బయలుదేరండి సార్. ఏదో ఆకారం